తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పత్రాన్ని కూడా గవర్నర్కి అందజేసి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ద ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరగనున్న ఈ మేరకు జూన్ 2న జరిగే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరొక వైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా గవర్నర్ రాధాకృష్ణకు ఆహ్వాన వేడుకలను అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. నిమిషా, రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈసారి ఏదైతే ఆవిర్భావ వేడుకలు ఉన్నాయో చాలా హఠాత్తంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టు ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సోనియా గాంధీని కూడా ఆహ్వానించడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. గ్రాండ్ గా పరేడ్ గ్రౌండ్ లో ఆమె 5 నిమిషాలు ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇది చాలా గ్రాండ్ గా చేయాలని భావించింది. ట్యాంక్ బండ్ మీద సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్ షో లాంటి కార్యక్రమాలు దాదాపు ఒక 45 నిమిషాల పాటు ఈ లేజర్ షో కార్యక్రమాలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 మందితోటి జాతీయ జెండా తోటి వాకింగ్ చేసినటువంటి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాళ్లు, ఇట్లా వినూత్నమైన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ గా మాత్రం ఏర్పాట్లు చేసింది. లైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా అలంకార కావచ్చు, ఇలాంటి ఇటు గన్ పార్క్ ఏరియాలో అమరవీరుల స్థూపం వద్ద, అక్కడ నుంచి ట్యాంక్ బండ్, అదే పరేడ్ గ్రౌండ్ సెక్రటరీ ప్రభుత్వ కార్యాలయాన్ని లైటింగ్స్ తోటి ముస్తాబయ్యాయి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి 10 సంవత్సరాలు పూర్తి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్, ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయనను కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఆయన వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. రేపు జరగబోయే వేడుకలకు అటెండ్ కావాలని చెప్పి ఆయన మర్యాద పూర్వకంగా రాజ్భవన్ లో కలిసి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రేపు జరగబోయే వేడుకలకు మాత్రం ప్రభుత్వం పూర్తి సన్నద్ధతో అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సిఎస్ శాంతి కుమార్, డీజీపీ, అదేవిధంగా ఇతర అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు సాయంత్రం నాటికి అన్ని పనులు పూర్తయి రేపు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ వెళ్ళి అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అక్కడ పరేడ్ లో పాల్గొంటారు. ఆయన స్పీచ్ ఉంటుంది. దాదాపు 45 నిమిషాలు ఆయన స్పీచ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
చేయబోయే కార్యక్రమాలు వీటన్నిటిని ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుల గురించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి సోనియా గాంధీ గురించి ఇట్లా ఈయన అన్ని అంశాలు ఆ స్పీచ్ లో ప్రసంగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర సెలబ్రేషన్ ఏదైతే 10 ఏళ్ళు ఉన్నాయో ఆ 10 ఏళ్ళ ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మీకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గవర్నర్ను ఆహ్వానించారు సీఎం అలాగే డిప్యూటీ సీఎం.